ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట్లు 5వ భాగం 27/12/23. ఆయన అన్నమయ్య కవిత మధుర అభివ్యక్తి అనే విషయం చెప్తున్నాం. కొంతవరకు మనం చెప్పుకున్నాం, మిగతా విషయాలు వేదాంతాన్ని రాసిన, విరహాన్ని చిత్రీకరించిన అన్నమాచార్యుల బాణి అత్యంత మధురం. సకల జీవుల్లో వ్యాపించి ఉన్న పరమాత్మ చైతన్యాన్ని నిరూపించే ఈ గేయం తెలుగునాట రసిక లోకం రక్తితో పాడుకోవటం వింటాం. తందనానా అయి తందనానా పులే తందనానా బళ తందనా, బ్రహ్మమొకటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే, కందువగు హీనాధికము బిందులేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతుకులమంతా ఒకటే, ఇందులో జంతుకులమంతా ఒకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ. నిండారరాజు నిద్రించు నిద్రయునొకటే, అందరే బంటు నిద్ర అదియునొకటే, చండాలుడుండేటి సరిభూమి ఒక్కటే, కడగి ఏనుగు మీద కాయు ఎండ ఒకటే, పొడగు సొనకము మీద పొలయు వెందొకటే, కడుపుంజులను పాప కర్ములను సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వర నామం ఒకటే. దృష్టాంతాల్లో దేశీయత కొట్టవచ్చినట్టు, అభివ్యక్తిలో ఆధ్యాత్మికత అన్నమాచార్యుల కవితకు వెన్నతో వచ్చిన విద్య. అలా ఆధ్యాత్మిక సంకీర్తనలు భక్తి పారవస్యంతో ఆలపించే అన్నమయ్య మానవాకృతి తాల్చిన తుంబురుడు, నారదుడు లేక ఏ గంధర్వుడు అవుతాడు, కానీ సామాన్యుడు కాడని ప్రజలు భావించినట్లు తాళ్లపాక చెన్నన్న అన్నమాచార్య చరిత్ర ద్విపదలో కీర్తించిన అంశం అతిశయోక్తి కాదనిపిస్తుంది. ఒకసారి చూడండి. సకల వేదాంత పఠనంబు చేసి అభంగ విస్ఫూర్తి, హరిపూజ హరిసేవ హరికీర్తనం, హరి మనమును ధ్యాన మనిషంబుతన ఘనతర సకల భోగంబులు కాగా, మనుతు వాల్మీకి రామాయణమెల్ల రాగంబుతో అనురాగంబుతో బాగుగా గంధర్వులు బాగుగా చదివి పాటలన్నీ తన పాట పిమ్మటన పాటని పాట పాడి చూపగను, విన్నవారెల్ల ఉవ్విళ్ళూరి ముక్క ప్రన్న వీనులు 2 పండువులు సేయ, తుంబురుడో నారదుడో కాక ఈ విద్యాంబుగా తెలుగు గంధర్వుడో కాక జనులను కొనియాడి సంతసింపగ అని అంత పరవశంతో పాడి వినేవాడు జనం అలా తరుచుకుని. పరమార్థాన్ని పాటగా వినిపించిన పద కవితాకర్త అన్నమయ్య. వెంకటేశ్వర స్వామి అంటే అన్నమయ్యకు ఆరాధ్యం. అంతరాత్మ పరమాత్మ కూడా ఆయన. ఈ అంశాన్ని బహుపురాణార్థ దృష్టాంతాలతో సమర్థించాడు అన్నమయ్య. అది సంకీర్తన ముఖంగా శ్రీ వెంకటేశుండు శ్రీపతియు ఇతడే, పావనపు వైకుంఠ పతియు నితడే, భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్ర ఆగముక్తమైన దైవము అతండు, యోగమై వామన పురాణోక్త దైవం ఇతడే, వెలయు సప్త ఋషులు వెదకి ప్రదక్షిణము లలర చేసిన దేవుడాతడు ఇతడే, కొలువై కోనేటి సంత నెలవై కోనేటి సంత నిత్యము కుమారస్వామి కలిమి పపము చేసి కన్నా దేవుడు ఇతడే. భక్తి కవితలో మాధుర్యం అంతర్వేదన వల్ల కలుగుతుంది. విరక్తిని ఆశ్రయించి భగవంతుణ్ణి చేరాలని
మనసు ఉబిలూరుతున్నప్పటికీ ఆధ్యాత్మిక సంకీర్తనే జాలువారుతున్నాయి. రతిని ఆశ్రయించి శ్రీ వెంకటేశ్వర స్వామిలో లీనం కావాలనుకున్నప్పుడు శృంగార కీర్తన లాస్యం చేస్తుంది. భక్తి స్థాయి అయిన రతి శృంగారంలోని రతి కాదు. దీని గురించి జైవధర్మ అనే గ్రంథంలో పేర్కొన్న వాక్యాలు మనం గమనించాలంటున్నారు ఆచార్య జీవి. సర్వదైవ దురూహోయ మభక్తైర్భగవద్దరస తత్పదాంబుజ సర్వస్వైర్భక్తై ఏవాసురస్యతే. భక్తి రసామృత సింధువులో ఉంది. శ్రీకృష్ణుని చరణ కమలాల చేత తన సర్వస్వంగా భావించుకునే శుద్ధ భక్తులే ఈ రసాన్ని అనుభవించగలరు. భక్తి గంధ శూన్యం జడోదిత భావ పరిపూర్ణమైన హృదయం కలవ సహజంగానే తమ సంస్కారాలకు తగిన తర్కప్రియత్వం కలవ ఈ రసం ఎప్పుడూ వాడు అనుభవించలేరు. మనుష్యుని భావనా పదాన్ని దాటి చమత్కార భావం ఏదైనా ఒకటి శుద్ధ సత్వోజ్వలమైన హృదయంలో ఉదయిస్తే దాని రసం అంటారు. ఈ భావం పరమ విశుద్ధం, పరమ చమత్కార పూర్ణం కూడా. రసము జడ జగత్తులో ఉండదు. అది చిద్వస్తువు, చిజ్జగత్తు వస్తువు. చిత్కణ జీవుడి సత్తా అందులో ప్రకాశితమవుతుంది. భక్తి సమాధి అందు ఈ రసం లక్షితమవుతుంది. అన్నమాచార్య శృంగార సంకీర్తనలు బట్టి భక్తి సమాధి నుండి వచ్చిందని. ఆ భక్తి ఎక్కడ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆయన నోటెంబడి వచ్చిన మాటలు, అంతేగానేది పై మాటలుగా వచ్చిన మాటలు. భక్తి శృంగారాదులలాగా శుద్ధ అలౌకికం కాదు. భక్తి శృంగారాలు లాంటివిలాగా శుద్ధ అలౌకికం కాదు. శాంతంలాగా శుద్ధ ఆధ్యాత్మికము కూడా కాదు. అది ఈ రెంటి మిశ్రమ ప్రవృత్తి అన్నారు ఆయన. అన్నమాచార్యుల శృంగార కీర్తనల వలన కాని, పోతన భాగవత పద్యాల వలన కాని కలిగే అనుభూతి ఎంత అలౌకికము అంత ఆధ్యాత్మికము. ఈ మిశ్ర ప్రవృత్తినే మధురం అంటున్నాం మనం. మధుర భక్తి అందువలనే మధురాతి మధుర, అధరం మధురం సుధాత. శ్రీ రూప గోస్వామి తన భక్తి రసామృత సింధువులో నాయికా నాయకులను, వారి భేదాలను, హరిప్రియులను, వారి చెలులను, చెలికత్తెలను నిరూపించారు. వాళ్ళందరూ లౌకికంగా స్త్రీలుగా కనపడుతున్నా తాత్వికంగా జీవులని, తద్భావాన్ని భక్తితో ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా సాధించవచ్చని, అది అతీంద్రియము, అమలినము, పరిపూర్ణము అనిపించుకుంటుందని చెప్పారు. స్వీయ లింగ భేదాన్ని మరచి మధుర రసమూర్తి అయిన శ్రీకృష్ణుడి సమారాధనం చేసే గోపికా తత్వం కానీ, రాధాతత్వం కానీ పొందటం మహాభావం అంటారు రూప గోస్వామి. శ్రీరామకృష్ణ పరమహంస అటువంటి మహాభావ స్థితిని పొందారు. యోగి భక్తి మార్గాన్ని ఆశ్రయించి మహాభావ స్థితిని పొందితే ఆ ఆయన మహానుభావుడు అనిపించుకుని, కవి భక్తి మార్గాన్ని ఆశ్రయించి మహాభావ స్థితిని అందుకుంటే కావ్య సృజన వ్యాపారంలో అంటే చేసేదానిలో ఇది ప్రతిబింబించి మహాకవి అనిపించుకుంట. అన్నమాచార్య శృంగార నాయికా స్థితులను వ్యక్తీకరించే అనేక శృంగార సంకీర్తనలు రాశారు.
వాటిలోని నాయకులు కవి మానసిక భక్తి స్థితులను తెలిపే అభివ్యక్తులు. తిరువెంకటాచలపతితో సంభోగాన్ని అనుభవించి వెడలిన నాయికను అన్నమాచార్యులు గారు వర్ణిస్తున్నారు. లలిత లావణ్య విలాసము తోడ నెలత ధన్యత కలిగే నేతి తోడ ఉప్పలుగా మైన పలుకున్న కస్తూరి తోడ పప్ప దూగేటి చెమట తోడ అప్పుడటు శశిరేఖలైన చలుంగవ తోడ తప్పి తేరేటి మోము తమ్మి తోడ కులుకు కబరి భరము కుంతలమ్ముల తోడ తొలగ తోయని ప్రేమ తోడ మొలక నవ్వులు తొలకు ముద్దు చూపుల తోడ పొలకలు పొడవైన పులుపు తోడ తిరువెంకటాచలాధిపుని మన్నన తోడ సరిలేని దివ్య వాసనల తోడ పరికించరాని అరవిరి భావము తోడ సిరి త్వరంగెడు చిన్న సిగ్గు తోడ అని వర్ణిస్తారు. ఈ శృంగార రసపరంగా చెప్పితే సంభోగ శృంగారానికి ఆలంబం విభావం అవుతుంది. కానీ వైష్ణవ భక్తి పరంగా సంభోగానికే అర్థం వేరు. కృష్ణలీల ప్రకట అప్రకటనతో రెండు విధాలుంటాయి. విప్రలంభ రసాల్లో వర్ణితమైన విరహావస్థ ప్రకట లీలానుసారంగా ఉంది. కానీ బృందావనంలో ఎప్పుడూ రసాది వివిధ లీలా వినోదాలను విరహపరాయణుడైన శ్రీహరితో వ్రజ స్త్రీలకు ఎప్పుడూ వియోగం అక్కడ లేదు. మధురా మహాత్మ్యంలో ఇలా చెప్పారు. గోపికలతో కృష్ణుడు అక్కడ క్రీడిస్తాడు. క్రీడతి అనే ఈ వర్తమాన క్రియా ప్రయోగం చేత కృష్ణ క్రీడ నిత్యం అని అనుకోవాలి. అది అలా చేశాడు, అప్పుడు క్రీడించాడని చెప్పట్లా. ఏం చెప్తాను? గోపికలతో కృష్ణుడు ఇక్కడ క్రీడించును అంటే ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది కనుక కృష్ణ క్రీడ నిత్యం అని అర్థం చేసుకో. అందువల్ల గోలోకం లేదా బృందావనంలో ఉండేటువంటి అప్రకట లీలలు కృష్ణలీలకు దూర ప్రవాస గత విరహత్వం అనేది లేదు. ఇక్కడ సభోగమే నిత్యం, రోజు భోగమే అని జైవ గంధ ధర్మ గ్రంథం చెప్పింది. ఈ తత్వానికి వెంకటపతిని అన్వయించుకుంటే మధుర భక్తి స్వభావం పుష్టిమంతం చేసే రసభావాలే అన్నమయ్య వైష్ణవ భక్తి సంప్రదాయాన్ని తెలుగు మధురంగా ఆహ్వానించాడు, ఆవిష్కరించాడు అని అర్థం. నాయికలలో చెరులలో చిత్రించిన భావ అవస్థ మధురస సముద్రంలోని అలలు కెరటాలు తరంగా మధుర భక్తిని పద్య కవితలు అనుభవించాలంటే పోతన భాగవతం చదవాలి. సంకీర్తన సాహిత్యంలో అనుభవించాలంటే అన్నమాచార్య శృంగార కీర్తనలు చదవాలి. తెలుగువారి రెండు ప్రక్రియల్లో భక్తి రసానుభావం దొరకటం వాళ్ళ అదృష్ట విశేషం. పోతన అన్నం. డాక్టర్ ముట్నూరి సంగమేశం గారు వత్సలాదులను పోషించిన సంకీర్తనలను గురించి కూడా ప్రస్తావించారు. ఇవి ముగ్ధ భక్తికి మణిముకురాలన్నారు. అన్నమయ్య సాహిత్యాన్ని ప్రచురించి తిరుపతి తిరుమల దేవస్థానం పుణ్యం కట్టుకుంది. అన్నమాచార్య అధ్యయన సంస్థను స్థాపించి ఆ కృతులకు ప్రచారం చేస్తోంది. యువభారతి ఆ పద కవితా పితామహుడికి వాంగ్మయార్చనం చేసి తన భక్తి ప్రపత్తిని ప్రకటించుకుంది. అన్నమయ్య కీర్తనలు సంకీర్తనలు అచ్చమైన తేనె పెరలు. వాటిలోని కవిత్వం తెలుగు తీయదనం, వాటిలోని భక్తి పారిజాత పరిమళం, వాటిలోని శక్తి
మధుర అభివ్యక్తి. అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చి 12వ వ్యాసం పెద్దన కవితకు నిలువుటద్దాం. పెద్దన పేరు వినగానే ప్రబంధయుగ కవులందరిలో ఆ కవి పెద్దన వలయునని తెలుగువారికి అనిపిస్తుంది. తిక్కనకు కవి బ్రహ్మ బిరుదుంది. పెద్దనకు ఆంధ్ర కవితా పితామహ బిరుదు. తాత్పర్యంలో ఇద్దరూ బ్రహ్మలే. పితామహుడు బ్రహ్మే, తర్వాత కవి బ్రహ్మ, ఇద్దరు పితామహులే. వారు చేసిన సృష్టి వల్ల వాళ్ళకి ఆ బిరుదులు వచ్చాయి. ఎవడో తగిలించాలప్ప. వారి సృష్టి, వారి రచనలలో, వారి కథాపాత్ర స్వభావాలలో, వారి కావ్య తాత్పర్యాలలో వ్యాపించారు. ఇది విశిష్టమై అందువల్ల వారు బ్రహ్మలు. ఎవరి ప్రభావం 3 తరాల వరకు వ్యాపిస్తుందో వారు పితామహ శబ్దవాచ్యులు కావచ్చు. తన తరం తర్వాత 3 తరాలను ప్రభావితం చెయ్యగలివాడు పితామహ. ఆంధ్ర సాహిత్యంపై వారి ప్రభావం అలా ప్రసరించింది కనుకనే వారు పితామహులే. కవి అల్లసాని పెద్దన, కవి తిక్కన సోమయాజి అనే ప్రశస్తి అలాగే ఏర్పడింది. స్వారోచిష మనుసంభవ కథ పెద్దన గారి చతుర రచనకు అనుకూలమైందని కృష్ణదేవరాయలు చెప్పారు. రాయలులు పెద్దనను చతుర వచోనిధి అని ప్రశంసించారు. శరీష కుసుమ పేసల సుధామయోక్తుల కృతి రచించమని కోరారు. ఆ సందర్భంలో రాయలు పెద్దన యొక్క ఉక్తి చాతుర్యాన్ని కీర్తించారు. చతుర పేసల శబ్దములు సమానార్థగా. చతుర పేసల 2 పదాలు. శతతే కాంక్షతే ప్రయోజనమితి చతుర. 50 అవయవో భవతి కార్యేషు ఇది పేశల అని గురుబాల ప్రబోధిక చెబుతుంది. అర్థం అంటే ఉద్దిష్టమైన, అంటే ఏర్పరుచుకున్న ఒక పరమ ప్రయోజనానికి సాధనభూతుడైన వాడు చతురు. అది వాడి చతుర. ఆ పని వాడే చెయ్యాలి. అలాంటి లక్షణం కలిగింది చతుర వాక్కు. అలాంటి వాక్కు చేత కవి సాధించేది రసం. సాధ్యో నిరసో యథాతథం కవిభి అని నన్నయ్య రససిద్ధిని కాంక్షించి తత్ సాధనంగా శబ్దాన్ని ప్రయోగించడం చాలా చాతుర్యం. చతురోక్తి రసాస్వాదన సాధువై ఉండాలని, అంటే శరీష కుసుమంలాగా పేశలాన్ని సుధామధురమై ఉండాలని. అది పెద్దన వాక్కు సహజ అలంకారమని రాయల హృదయం అందులో చెప్పారు. పెద్దనంటే ఏదో మామూలు కాదు. కవుల్లో పెద్ద, తలబాగా పెద్దగా ఉన్నాడు, రావులో భారీ పర్సనాలిటీయో కాదు. పెద్దన కూడా కవిత్వాన్ని గురించి అట్టి అభిప్రాయాలే ఉన్నాయి. పూత మెరుంగులను ఘనతర గుజ్జరీకుచ యుగక్రియ అనే అతని చాటువల వల్ల మనకు అర్థమవుతుంది. ఆ పద్యాల్లో చెప్పబడిన లక్షణాలన్నిటినీ క్రోడీకరిస్తే అదే కలుగుతుంది. కనుక కవిత్వం కాంతివంతమైన బిగువు కలిగి సుగంధంలాగా గుప్పు అర్ధబోధన కలిగించి హృదయ తర్పణం చెయ్యాలి. అందుకే యువతీ వక్షోజాలలాగా నా అతి కఠినాలు కాకుండా, నా అతి గూఢాలు మరీ గూఢంగా కాకుండా, పదబంధాలు కలిగి
శ్రవణ మాత్రం చేతనే రమణీయార్థ స్ఫూర్తిని కలిగించి ప్రియురాలిని గూర్చిన విరహంలాగా ఎప్పుడు ఆలోచనామృతాన్ని వర్షించి అధిక మనోజ్ఞమైన చదివిన కొద్దీ చవులూరిస్తుంది. చిత్తశాంతి కల్పించాలని పెద్దలుగా రాసి కనుక అపాత మధురం ఆలోచనామృతం అయిన విశిష్ట పదరచన కవిత్వం అవుతుందని పెద్దన భావించారు. అతడు తన ప్రబంధ రచనాన్ని ఈ లక్షణ సాక్షితమైన ఒక వినూత్న శైలిని నిర్మించుకున్నాడు. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు అన్నట్లు ఆడంబరం లేని గాంభీర్యం, సౌమ్యమైన ప్రాభవం, ఉద్వేగం లేని శీఘ్ర గమనం, పేలవత్వం లేని స్వాభావికత, వెలితి లేక నిండార మెరుగులు తీరిన పదగుంభన పెద్దన కావ్యశైలికి ముఖ్య లక్షణం. మళ్ళా ఒకసారి ఆడంబరం లేని గాంభీర్యం, సౌమ్యమైన ప్రాభవం, ఉద్వేగం లేని శీఘ్ర గమనం, పేలవత్వం లేని స్వాభావికత, వెలితి లేక నిండారి మెరుగులు తీరిన పదగుంభం పెద్దన కావ్య శైలికి ఇవన్నీ ముఖ్య లక్షణం. దీన్నే రాయలు మృదు మధురోక్తులతో కూడిన చతుర రచనమని కొనియారు. ఇవన్నీ కలిపి ఆయనలో ఉన్నాయి. పెద్దన వాక్కునకు సౌకుమార్య మాధుర్యాలు తెచ్చిపెట్టుకున్నవి కావు, సహజ గుణాలు. శృంగార శాంతాది లలిత రసాలలో ఆ వాక్కు రక్తి కడుతుంది. అతని జీవతత్వాన్ని రాయలు గుర్తించి స్వరోచిష మనుసంభవ కథను ప్రధాన ప్రబంధ వస్తువుగా నిర్దేశించి అది అతని వల్ల ఆయన పదచాతుర్య చతుర వాక్కు అనుకూలమని చెప్పారు. నీకున్న క్వాలిఫికేషన్ పదచతురత నీకుంది, అది ఆ చతురతని ఉపయోగించి గొప్ప కావ్యం నిర్మించాలంటే నీకు ఈ కథ బాగా వస్తుంది, సరిపోదు. మను చరిత్రలో శృంగార శాంతాల అధిక ప్రాధాన్యము, అద్భుత వీరాదులకు ఉపాంగ ప్రతిపత్తి కూడా ఉంది. అనంగ సదృశుడైన ప్రవరుడు, విద్యుల్లతాంగి అయిన వరూధిని, అంగనా సంగాభిలాషి అయిన గంధర్వ కుమారుడు, స్వరుచి ప్రభా విరాజితుడు, దక్షిణ నాయకుడైన స్వరూచి, విద్యా విలాస సుందరుడైన మనోరమాదులు ఈ కథలో ముఖ్య పాత్రలు. అయోగ విప్రలంబ సంభోగ ఆభాస రూపమైన శృంగార రసభేదాలు ఈ కథలో సహజంగా భాషిస్తాయి. తత్పాత్రల విలాస లలిత ప్రవృత్తులు, అలాగే తద్రసానుగుణ విభావాది వర్ణనలను బట్టి ఇలాంటి ఇతివృత్తం పెద్దల వాగ్వృత్తికి అనుకూలమైందని మార్కండేయ పురాణ అంతర్గతమై ఉపాఖ్యానాన్ని ప్రబంధ ఇతివృత్తంగా పెంపు చేయ అని చతుర రచన అత్యంత అనుకూలమే అని ఆయన హింట్ ఇచ్చారు. ఆసాదిత చతుర్విధ కవితామ తల్లిక అయినటువంటి పెద్దల విస్తర కవిత్వం వెలార్చట ఈ విస్తృత ప్రబంధం ఒక చక్కని అవకాశాన్ని కల్పించి ఆయన దాన్ని సద్వినియోగం చేశారు. ఆ సూచన ఈయన బాగా నచ్చింది చేసి, అందువల్లనే పెద్దన ప్రబంధ గౌరవంతా అందులో ఏ కథ చెప్పినా దానికంటే దాన్ని ఎలా విస్తరించి చతురంగా చెప్పాడు అనే దానిపైనే ఆధారపడి ఉండటం మనం అక్కడ అండర్లైన్గా చూసుకోవాలి. అండర్ కరెంట్ చతురంగా చెప్పదు.
మను చరిత్రలోని కథ 3 తరాల కథ. మనువు జన్మించి మనుస్థితిని సాధించటం అనేది ఒక ఫలం. మారణ మార్కండేయ పురాణంలో స్వారోచిష జన్మంబును వర్తనంబును స్వారోచిషోత్పత్తి ప్రభవంబు విన్నన్ అని పేర్కొని కథను 3 విభాగాలుగా వింగడించవచ్చు అని చెప్పారు. మొదటి భాగం స్వరోషి జన్మానికి కారణమైన కథాఘట్. రెండవ భాగం స్వరోచి వర్ణనం వర్ణితమైన ఘట్. మూడవ భాగం స్వరోచిలోంచి వచ్చిన స్వారోచిష సంభవ వృత్తాంతం. ప్రథమ కథా భాగానికి మొదటి దానికి మూడవది ఫలితం వస్తుంది. అది స్వరోచి సృష్టి, అతని వర్తనం, అతని జీవ సంస్కార చైతన్య ప్రవృత్తి రూపం. మనకు కూడా జీన్స్ చూస్తుంటాం, మనం చదువుతూ అందరు సైన్స్, న్యాచురల్ సైన్స్లో అందరూ నేర్చుకున్నది. ఆ జీన్స్లో ఫస్ట్ జనరేషన్ కంటే సెకండ్ జనరేషన్ కంటే థర్డ్ జనరేషన్, మొదటి జనరేషన్ యొక్క జీన్స్ అన్ని దానిలోకి ఎక్కువగా అలాగే వచ్చిందని అర్థం అన్నమాట. కనుక ఆ రకంగా కూడా కానీ అలాంటి సంస్కారాల్లో మాతాపితరుల యొక్క తత్ సృష్టి, కాలంలోని జ్ఞాన ఇచ్ఛాశక్తి, చైతన్యయుతమైన అంతఃకరణ ప్రతిబించింది అనటానికి పూర్వభాగ కథ. అందులోని వస్తుధ్వని సృష్టి ఇచ్ఛాధీనం అయింది. అలాంటి ఇచ్ఛ గంధర్వుడిలో లేదు. వాడు ఎంతసేపు వాయించుకొని పోదామనుకున్నవాడు. వరుదిని అందు గూఢంగా ఉందని కవి వ్యంజింపచేశాడు. గంధర్వుడు వరుధిని హృదయాన్ని ఆకర్షింపలేక మాయా ప్రవర రూపంగా వచ్చి పాపం సంభోగించాడు. కనుక ఆమెను గంధర్వుడి నిజ రూపం తెలియదు, వాళ్ళు ఉంది ప్రవరుడే అనుకుంటోంది. మాయావి అయిన అతడు తన సత్యరూప స్వరూప సాధనమైన ఆమె దృష్టిని అవరోధించాడు. కళ్ళు మూసుకోమని. మాయావి అయిన అతడు తన సత్యస్వరూప సాధనమైన ఆమె దృష్టిని అవరోధించి మోహాంధ అయిన వరుధిని అలాంటి అంధ్యంలో పడిపోయి. కనుక అది అలా ఉంటే వారిద్దరి యందు బలీయమైన భోగేచ్ఛ మాయామోహితమై దానికి అనుగుణ క్రియాశీలంగా బిడ్డ జన్మించి. అది అలా ఉంటే వరుధినిలో భోగేచ్ఛ వెనక కూడా సృజనేచ్ఛ ఉంది. దాన్ని అంటే ఎవరినో ఒకటి కనాలి అనే అది ఆమెది. దానివల్ల ధరణీదేవ కుమారుని ఆత్మధరించింది. ప్రవరుణ్ణి వాడితో అంటే మాయా ప్రవరుడితో గంధర్వుడితో ఆమె రతి సౌఖ్యాన్ని అనుభవిస్తున్న మనసులో ఆమెకున్నదంతా ప్రవరుడే, అసలైన బ్రాహ్మణ శ్రేష్ఠుడే, యజుర్వేద అయినటువంటి ఆయనే కనబడే. కనుక యద్భావం తద్భవతి. అది అక్కడ పనిచేసిందని మంచి లాజిక్ లాక్కొచ్చారు ఆచార్య. అంటే జీవ ప్రేరిత శమదమాన్వితమైన ప్రవర తేజోమూర్తిని స్మరిస్తూ వరుధినిలో జీవ ప్రేరితమైన జ్ఞానశక్తి గూఢంగా భాషించి అంటే స్వరోచి సృష్టికి కారకులైన వరుధిని గంధర్వులలో ఇచ్ఛా క్రియాశక్తులు మాయామోహ సంబంధితలై ఉండటం చేత జ్ఞానశక్తి సంగుప్తమైపోయింది. మాయామోహ అదైపోయింది అది తాత్పర్యంగా. అలాంటి సంస్కార విశేషమే స్వరోచి చిత్తవృత్తిలో ప్రతిబింబించినట్టు చిత్రింపబడి స్వరోచి భోగైకలాలసుడై మనోరమా విభావతి కళావతులతో క్రీడించేటప్పుడు రథాంగ వనిత హరిణీంద్రుడు హరిణీ రూపిణి అయిన వనదేవత అతని జ్ఞానవృత్తిని జ్ఞాపకం చేశాడు.
అది జ్ఞాపితం కాకపోవటం తత్ఫలితమే. ఇలాంటి కథలు ప్రతీకాత్మక ప్రవృత్తిని భంజించి వ్యాపించిన మహార్థం కలదు. పెద్దన దాన్ని రక్షించి పోషించి గంధర్వ అంటే మాయా విముక్తమైన వరూధిని అంటే ఇచ్చా కోరిక నిజ ప్రవర తేజోరూపాన్ని జ్ఞానాన్ని ఉపాసిస్తూ స్వరోచితి, రోచిస్ అంటే తేజస్సే కదా, తేజస్సుకు జన్మనిచ్చి మళ్ళా ఒక్కసారి గంధర్వ అంటే మాయా ప్రవరుడు, విముక్తమైన అంటే మాయా విముక్తమైన వరూధిని ఇచ్చ, వరూధిని అంటే ఇచ్చ కోరిక, నిజ ప్రవర తేజోరూపాన్ని జ్ఞానాన్ని ఉపాసిస్తూ స్వరూచికి తేజస్సుకు జన్మనిచ్చి మాయాస్వరూపమైనటువంటి మృగరూపాన్ని వదిలి దేవతా రూపాన్ని పొంది దైవ ప్రేరితయై మనుసృజన ఇచ్ఛాపరాధీన అయిన వనదేవత స్వరోచి యొక్క భోగ దృష్టిని హరించింది. అతడు మోహ విముక్తుడై పరమహంస ప్రబోధంలో స్వీయ జ్ఞానశక్తిని తేజోవంతం చేసుకున్నాడు. స్వరోచిలోని ప్రబల తేజోదత్తమైన జ్ఞాన వృత్తి మాయా విరహితమై సత్యజ్ఞాన ఇచ్ఛ ప్రధానమై వనదేవత కల్పించిన పాంచభౌతిక శరీరంలో నివసించి మనుశ్రేష్ఠుడిగా స్వరోచిషమ్మను ఉద్భవించి ఈ కథలోని పాత్రలలో సర్వగుణోత్తముడు ప్రబలు అపూర్వ శృంగారమూర్తి వరూధిని కపట కాముకుడు గంధర్వు, తేజోబల ఉదారుడు భోగైకశీలి అయినవాడు స్వరోచి, కనక సేహార్ధ హృదయులు మనోరమా విభాసిని కళావతి, దేవకార్య నిర్వహణ దక్షురాలు వనదేవత, సర్వలక్షణ సమన్వితుడు తేజస్వి అయినవాడు స్వారోచిష. కనుక ఈ స్వారోచిష మనుగు సంభవం కోసమే ఇంత నాటకం జరిగింది. కనుక జాతి సహజమైన మహిమా ప్రాగల్భ్యాలు కలవాడు ఔషధ సిద్ధుడతడు. కనుక గురువులను అపహసించిన గర్వి ఇందీవరాక్షుడు. వీరిలో శుద్ధమైన చరిత్రం కలవారు ప్రవరుడు స్వారోచిషమను. కథకు రెండు అంచులలో నిలబడిన బలమైన స్తంభాలు ఈ రెండు పాత్రలు. వాళ్ళని వాటిపై ఆధారంగా నిర్మించిన నడిమి వంతెనే ఈ మనుచరిత్ర. 3 తరాల కథను చిత్రించడం, వాటికి ప్రతీకాత్మలుగా పోషిస్తూనే మానవ వృత్తవృత్తులను వ్యంజింపచేయ వర్ణనలో సమకాలీన వ్యవస్థ పరిస్థితులు ప్రతిబింబింపచేయటం, కథతో పాటు రమణీయార్థ ప్రతిపాదకమైన రచన రమింపచేస్తూ శిల్పాన్ని వెలార్చడం మొదలైన విశిష్ట లక్షణాలు ప్రబంధయుగ సాహిత్యానికి పెద్దన ప్రసాదించాడు. అక్కడి నుంచే మన ప్రబంధ రచన పెద్దన ప్రబంధయుగ పితామహుడు అనే పేరు సార్థకం. మను చరిత్రంలో వరుధిని ప్రవరుల ఘట్టం తెలుగువారి హృదయాలను దోచుకొనిన ఘట్టం. పెద్దన ప్రబంధంలో ప్రవర పాత్రను చదివిన పఠిత ఉప్పెనగా పొంగి వచ్చేటువంటి భోగ ఇచ్ఛ ప్రవాహానికి ఇంద్రియాలను బిగబట్టి ఎదురీది జ్ఞాన లక్ష్యాన్ని సాధించిన ధీరశాంతుని విజయస్ఫూర్తిని మనసారా అనుభవిస్తాం. దానికి కారణం బలమైన స్వయం సమగ్రమై మానసిక భౌతిక
సంఘర్షణం ఆ ఘట్టంలో సృష్టించటమే కారణం వాడిద్దరి మధ్య. మను చరిత్రలో ప్రబలుడు మేఘుడు, వరూధిని సస్యక్షేత్రం. ఇంకో రకంగా చెప్తుంది, మరు చరిత్రలో ప్రబలుడు మేఘం వర్షించేవాడు, వరూధిని సస్యక్షేత్రం పంట పండించే పొలం, గంధర్వుడు కర్షకుడు నేలను దున్నే రైతు, స్వరూచి మొదలు పుట్టినవాడు వాడు ఫలం, దానివల్ల పంట అన్నమాట. మేఘుడు వర్షించిన జలం భూమి అందులో ఇంకి, కర్షకుడు చల్లిన బీజాలను జీవాణువులను పోషించి సస్యాంకురాలను మొలకెత్తింపచేస్తాడు. స్వరూచి జన్మానికి ప్రవరుడు హేతుభూతుడు కారణం, వరూధిని మూల ఆధారం, గంధర్వుడు నిమిత్తమాత్రుడు. కనుక వరూధిని పాత్రంలో మను చరిత్ర చాలా కీలకమైన పాత్ర పోషించి, వరూధిని తత్వత సౌందర్య ఉపాసకురాలు. భోగ భూములలో ఆమెకు సమగ్ర సౌందర్యం లభ్యం కాల. ఆధ్యాత్మిక తేజస్సంపన్నుడైన ప్రవరుడి మీద ఆమె సౌందర్య సమగ్రత్వాన్ని మొత్తం ప్రదర్శించి విప్పేసింది. జాకెట్ గీకెటన్నీ విప్పి చూపి ఉపాసించాల్సిన ఆ దివ్య సౌందర్యాన్ని ఉపభోగించనించి ఆమె కళా తపస్సు కళంకితమై. అందుకై అతీంద్రియమైన సౌందర్య ఉపాసన ఇంద్రియ వసులకు అలభ్యం అనే తత్వాన్ని పెద్దన కళాత్మకంగా వ్యాఖ్యానించారు ఆమె ద్వారా. పవిత్ర దాంపత్య ధర్మంలో ధర్మపత్నీగతమైన రతిలో ఏకవనితాగతమైన అనురక్తిలో శృంగారం రససిద్ధు కావిస్తుంది అని చూపించారు. లేకపోతే అభాసం. పెద్దల ఈ ప్రబంధంలో దీన్నే చెప్పారు. శృంగారం శమదమ నియమితమై ధర్మరతి రూపాన్ని తారుస్తుందని, అలా కాకపోతే కామమై జంతుప్రాయమై కలుషితమైపోతుందని, సమకాలానికే కాక సర్వకాలాల సార్థకమైన గేయాన్ని పెద్దల కృతి వలన తెలిపి చాలా సుకృతి అయ్యారు. ఈ దృష్టితో ప్రబంధాన్ని చదివితే కామానికి రతికి ప్రేమకు భేదం అంతగా తెలియని ఆధునిక జీవన ప్రవృత్తికి కూడా ఒక దివ్య ఉపదేశమే ఈ కావ్యం ఇస్తుంది అంటంలో విప్రతిపత్తి లేదు అంటున్నారు ఆచార్య జీవి. యువభారతి వారి ప్రచురణ ఆ ప్రయోజనం సాధిస్తే సార్థకంగా. పెద్దనవలి డాక్టర్ పొల్లా దుర్గయ్య గారు చతుర్వచో నిధులు పెద్దనపై ప్రత్యేకించి పరిశోధన కూడా చేశారు. ఆ కవి కళా రహస్యాలను కమనీయంగా ఇందులో వ్యాఖ్యానించి పెద్దన కవితకు ఈ వ్యాఖ్యానం బంగారానికి తావి అద్దినట్లుగా ఉంది. పెద్దన కవితా వైభవానికి ఈ వ్యాఖ్యానం నిజమైన నిలువుటద్దం అన్నారు. యువభారతి 1980 మార్చి 20 ప్రచురించిన పల్లా దుర్గయ్య గారి పెద్దన కవితా వైభవానికి ఆచార్య జీవి రాసినటువంటి ముందు మాట ఇది. తర్వాత చేమకూర రుచి. దక్షిణాంధ్ర యుగంలో వెలసిన ఆంధ్ర ప్రబంధాలలో విజయ విలాసం మేలుబంతి. విజయ విలాసం అనే పేరు శృంగార కావ్యం అనే పేరు దానిలోనే ధ్వనిస్తాం. విలాస కావ్యం తెలుగులో విలాస శబ్దంతో కూడుకున్న కావ్యాలు దివ్య నాయకాలైనప్పుడు లీలా మహాత్మ్యాలనే అర్థం కూడా వస్తుంది. హరవిలాసం ఉంది, హరుడి లీల అందులో వస్తూ శివుడి లీల. ఆ మహాదేవుడి లీలలన్నీ శృంగార ప్రధానాలు కావు.
కరుణారసం కురిపించే ఘట్టాలు బోలెడు. కనుక అయితే దివ్య అదివ్యులు, ధీరోదాత్తులు, ధీర లలితులు నాయకులైన కావ్యాల్లో విలాస శబ్దం శృంగార రసప్రధానాలైన కథలకే సామాన్యంగా వర్తిస్తుంది. విలాస శబ్దం సామాన్యంగా స్త్రీల పట్లనే వాడతారు. విశేషేణ లసనం విలాసం అంటే లసశ్లేషణ క్రీడనయో అని గురుబాల ప్రబోధిక చెప్పేది. లసధాతువుకు శ్లేషణమని క్రీడనమని రెండర్థం. అంటే ఆలింగనం, శ్లేషణం అంటే అశ్లేషణం అంటే ఆలింగనం. రతి క్రీడ విశేషంగా బంధించిన దాన్ని విలాసమని అనొచ్చు. ఇది నాయకుడికి అనువర్తింప చేస్తే విజయుడైన అర్జునుడు నాయికాలింగన రతి సౌఖ్యాదాలు పొందే కథ విజయుడి యొక్క విలాసం. ఈ అర్థం ఈ కావ్యానికి చక్కగా సరిపోయింది. విజయ విలాసం సార్థకమైన పేరుతో వెలసిన కావ్యం. ఈ కావ్యంలో విజయుడు అర్జునుడు ముగ్గురు కన్యల్ని వివాహం చేసుకొని పుత్రలాభం పొందిన ఘట్టాలున్నాయి. అంటే నాయకుడు ఒకడు, నాయకులు ముగ్గురు. వాళ్ళు ఉలూచి, చిత్రాంగద, చివరిది సుభద్ర. వీరి ముగ్గురు కథల్లో వైవిధ్యము. ఆ వైవిధ్యం వారి స్వభావాలను బట్టే వచ్చింది. ముగ్గురు కన్యలే. లజ్జా యవ్వనాలు వాళ్ళ సహజ లక్షణాలు. అయితే వారిలో ఉలూచి ప్రగల్భ కొంచెం డబ్బాలు కొడుతుంది. సాహిత్య దర్పణలో స్మరాంధ గాఢతారుణ్య సమస్త రతికోవిద భావోన్నతాదర వ్రీడ ప్రగల్భాక్రాంత నాయక అని లక్షణం చెప్పబడి ఆమెనే ప్రౌఢ అంటారు అందరు. అర్జునుణ్ణి చూసి స్మర అంధురాలై అంటే మన్మథాంధురాలై సంపూర్ణ యవ్వనంతో వాణ్ణి ఆకర్షించి అతనిని మాయతో తన ఇంటికి తీసుకువెళ్ళిపోయి కొంత అల్ప లజ్జనే ప్రకటించి నాయకుణ్ణి తన వాగ్విలాస వైభవంతో వశీకరించుకున్న ప్రాగల్భ్యాన్ని ప్రకటించిన ఉలూచి ప్రౌఢ. చిత్రాంగద అచ్చమైన ముగ్ధ. ఏంటిది? తండ్రి తాడు బిడ్డ. ఆమె అందాన్ని చూసి అర్జునుడు మోజుపడి పెండ్లికి తాపత్రయపడ్డాడే కాని ఆమె లజ్జకే లజ్జ కలిగించే లజ్జావతి. సమధిక లజ్జావతి కావటం ముగ్ధకు ప్రధాన లక్షణం. ముగ్ధ రతి విముఖ అయిన ఆమె పొందు రసికులకు అనంత సౌఖ్యప్రదమని లాక్షణికులు చెప్పారు. కవులు అలాగే చిత్రించారు. విజయ విలాసంలో మాట పలుకులే. సిగ్గుల బొమ్మ విజయుణ్ణి ఎదకెక్కిన కొమ్మ అన్నారు ఆచార్య. చిత్రాంగద. ఇక సుభద్ర మధ్యనాయిక. సాహిత్య దర్పణంలో మధ్యాసురతా ప్రరూఢ స్మర యౌవన ఈశ ప్రగల్భవచనా మధ్యమత్రాడి తామ అది మధ్యాలక్షణ. ఏమిటది? విచిత్రమైన మార్గంతో నాథుణ్ణి అందుకొన్నది. నిండు యవ్వనంతో నాయకుణ్ణి చిత్తానికి హత్తుకొన్నది. రహస్య వివాహంలోనే కాక రథ సారథ్యంలో కూడా తన ఈషత్ ప్రగల్భ్యాన్ని చేతల్లో మాటల్లో కూడా ప్రదర్శించింది, ప్రకటించింది. అయిన సుభద్ర మధ్యానాయిక లక్షణాలతో మనోజ్ఞంగా రాణించింది. అలాగే విజయుడి చేపట్టిన తర్వాత అది నవోఢగా ఉన్న ఆమె ప్రౌఢగా మారిందని కవి చమత్కరిస్తారు. ముగ్ధ ప్రౌఢ కావటానికి కొంతకాలం పడుతుంది. మధ్య క్షణాల మీద ప్రౌఢగా మారుతుంది.
ప్రౌఢ శృంగారంతో ప్రారంభమైన ఈ కావ్యం మధ్య శృంగారతో ముగితం. ఈ రెంటికి వారధిగా ముగ్ధా శృంగారం నిబంధించడం ఇందులోని సంవిధాన శిల్పం. ఇందులో కథ తక్కువ, వర్ణన ఎక్కువ. ప్రబంధ వర్ణనలో ఊహా వైభవం కానీ, భావన గాంభీర్యం కానీ, రచనా సౌందర్యం కానీ కవులు ప్రదర్శించడానికి బోలెడు స్వేచ్ఛ ఉంటుంది. ఊహా వైభవానికి రాయలు, భావనా గంభీర్యానికి పెద్దనాదు, రచనా సౌందర్యానికి రామరాజభూషణుడు తమ తమ వ్యక్తిత్వాలను ప్రదర్శించారు. ప్రబంధ యుగంలో అది సేవకూర వెంకట కవి రచనా సౌందర్యాన్ని ఆరాధించిన కవి. శబ్దార్థ అలంకారాలను సార్థకంగా వాడటం, లసధాతువులో ఉన్న శ్లేషం, తెలుగు పలుకుబడులలో కొత్త సొంపులతో సంతరించడం ఆయన కవిత్వంలో సాధించిన ప్రత్యేక గుణాలు. మాటల ఉడుపులతో, మాటల విరుపులతో, మాటల కుదుపుతో చూపించే చమత్కారం ప్రతి పద్య ప్రత్యక్ష. అందువల్లనే చేమకూరవాడిది ప్రత్యేక మార్గమైపోయింది. విజయుడి శృంగార విలాసం ఇందులో ప్రతిపాదింపబడిన అంశం. అది ముగ్గురు నాయికలను 3 కథలను ఆశ్రయించి ధ్వనింపబడి, ధ్వని కావ్యాత్మ. ఆ ధ్వని వ్యంజనావృత్తి వలన ప్రతీయమానమవుతుంది, బయటపడుతుంది. ఆ వ్యంజనావృత్తి శబ్దశక్తి మూలమని, అర్ధశక్తి మూలమని, ఉభయశక్తి మూలమని 3 విధాలుగా ఆ శబ్దాలకు సంబంధించిన వరకు ఈ సూత్రాన్నే శబ్దార్థతుల్యుడైన నాయికా నాయకులకు అన్వయిస్తే ఒక చమత్కారం ఏర్పడుతుంది. శబ్దవృత్తి వంటిదే నాయిక కామన వృత్తి. అలాగే మా కామన ప్రవృత్తి. అర్ధవృత్తి వంటిదే నాయక చిత్తవృత్తి. శబ్దశక్తి మూల వ్యంజన శబ్ద పరివృత్తిని అది సహించదు. అర్ధశక్తి మూల వ్యంజన శబ్ద పరివృత్తిని సహిస్తుంది. ఈ కావ్యంలో నాయికలందరూ వలచింది ఒక్క విజయుణ్ణే, అర్జునుడే. వారి మనోవృత్తిలో వ్యంగ్యమైంది రతిభావమే. వారికి సంబంధించినంత రతి ఏకా నాయక నిష్ట. అందువల్ల శబ్దశక్తి మూల వ్యంజనాశక్తి నాయకుల మనోవృత్తాన్ని అన్వయిస్తుంది. అది వాళ్ళ మనోవృత్తి. నాయకుడు మొదట సుభద్రపై వలపు చూపాడు. ఆమెను చూచేలోగా ఇద్దరిని వాయించేశాడు. అది నాయికా నాయకుల చిత్తవృత్తుల్ని అలా అన్వయించుకోవటంలో మరొక చమత్కారం ఉందంటున్నారు ఆచార్యులు. ఉలీచి తనంతట తాను విజయుణ్ణి వలచి వశం చేసుకుంది. ఆ ఇతివృత్తం శబ్దస్త్రీ. శబ్ద అంటే స్త్రీ. శక్తి మూల వ్యంజనకు చక్కని ఉదాహరణ అన్నారు. చిత్రాంగద తనంతట తాను విజయుణ్ణి కోరుకోవాలి. అర్జునుడే తన పని తాను సాధించుకున్నాడు. అందువల్ల ఇక్కడ అర్ధ అంటే పురుష శక్తే కానీ శబ్దశక్తి లేదు. అందువల్ల రెండో కథ అర్ధశక్తి మూల వ్యంజనకు సమర్థమైన ఉదాహరణ. ఇక సుభద్రార్జునుల వివాహం శబ్ద అర్ధ ఉభయ ప్రధానమైంది. శ్రీకృష్ణ మహిమ ఇందులో పరమ వ్యంగ్యం. ముగ్గురు నాయికలను ప్రతీకలుగా చేసుకుని ఏదో సాహిత్య సూత్ర రహస్యాన్ని కాని, తత్వాన్ని కానీ ధ్వనింపచేసే ప్రక్రియ పెద్దనగానే మొదలుపెట్టారు. దాని యథాశక్తి ప్రబంధ కవులు కొనసాగించారు. చేమకూర వెంకటవి కవి 3 విధాలైన వ్యంజనావృత్తికి ప్రతీకలైన పాత్ర చిత్తవృత్తుల
పరమ రమణీయంగా చిత్రించి తన ప్రత్యేకతను నిలుపుకున్నాడు. విజయ విలాస కావ్య రచనా విశేషాలెన్నో మిత్రుడు డాక్టర్ కులశేఖరరావు గారు తమ వ్యాఖ్యానంలో చక్కగా చూపించారు. సరళమైన వారి వ్యాఖ్య సహృదయులకు పెడుతుందని ఆశిస్తున్నానని దానికి ముందు మాట్లాడారు. ఇవాళ చివరికి వేమన్న వేదం ఆరుద్ర వాదం. తెలుగు ప్రజానీకానికి వేమన్న ఒక మహాయోగి. మట్టిలో పుట్టి మహోన్నత శిఖరాలు అందుకున్న మానవతామూర్తి. మనుషుల మధ్య తిరుగుతూనే మానవ జీవిత సత్యాసత్యాలను నిత్యాన్వేషణ శీలంతో విమర్శించిన వివేకి ఆయన యోగమంతా అన్వేషణలో అంది వచ్చిన అనుభవాలు ఆట వ్యధుల్లో అల్లవోకగా లోకానికి అందించాడు ఆ మహానుభావుడు. ఆయన సూక్తి ఆయన అంతర్వ్యక్తికి అద్దం పట్టిన అభివ్యక్తి. ఆయన అంతఃసాధన ఆయనకు ముక్తినిచ్చిందో లేదో కానీ ఆయనకి సూక్తిలోని శక్తి మాత్రం జాతికి ఒక నూతన వ్యక్తిత్వాన్ని ప్రసాదించి ఆయన సాధకుడు, బోధకుడు. జీవిత మహాసాగరాన్ని మధించి చేదును కుత్తుకలు అమృతాన్ని అంతరంగంలో నిలుపుకొన్న విధం ఆయన సాధనం. అమృతమయమైన సత్యాన్ని చేదు నిజాలతో నిరూపించి చిత్తానికి హత్తుకనేట్లుగా చెప్పడం ఆయన బోధన. ఆయన బోధన సాధన సరళమైన దేశీయ ఛందం. ఆయన దర్శించిన అపూర్వ సత్యాలు ఆయన్ను ద్రష్టను చేశాయి. ఆయన చెప్పిన సూక్తి మౌక్తిక ఆయన్ను స్రష్టను చేశాయి. ప్రజలకు కావలసింది ఆయన దర్శనం. అందువల్లనే ఆయన వారికి యోగిలాగా కనపడు. సాహితీ రసికులకు కావలసింది ఆయన సృజన వ్యాపారం. వారికి ఆయన మహాకవిలా ప్రత్యక్షము. వేమన వ్యక్తిత్వం విచిత్రమైంది. ఆయనకు పాండిత్యం కంటే పరమార్థమేకో. అందువల్లనే పాండిత్యం కోసం పండితుల పాదాలను అంటుకోవాలి. పరమార్థం కోసం జీవితాన్ని గురువుగా ఎంచుకున్నాడు. జీవితం సత్యానికి మౌన వ్యాఖ్యం చేస్తుంది కానీ పాఠ ప్రవచనాలకు తర్క వ్యాఖ్యానాలతో వితర్కం చేయదు. జీవితానికి మొగమాటాలే ఉండవు, మెరమెచ్చులు అసలు లేవు. అది వరాన్ని ఎంత ఔదార్యంగా ఇస్తుందో శాపాన్ని కూడా అంత నిర్దాక్షిణ్యంగా. ఆటుపోటులతో కూడుకున్న జీవితాన్ని ఆశ్రయించిన సాధకుడికి అటు రక్తికి ఇటు విరక్తికి అవకాశం. రక్తిలో పడి సాధకుడు పరమార్థాన్ని మర్చిపోతే జీవితం శపిస్తుంది. శాపగ్రస్తుడైన జీవి విరక్తి మార్గం పడతాడు, పరమార్థాన్ని అన్వేషిస్తాడు. వేమన్న జీవితం అదే దారి పట్టి యవ్వనంలో అందిన ఐహిక భోగాలన్నీ అనుభవించారు. అందులో ఆయనకు అర్ధార్థి సంబంధం తప్ప పదార్థంతో కూడిన పరమార్థం ఏమీ కనపడదు. కాంచనం, వంచనం రక్తి మార్గంలో ముళ్ళ పొదల్లాగా కనిపించి ఆ మార్గం వదిలేశారు. వేమన భక్తిని వీడినప్పుడు రక్తిని పట్టే అవకాశం ఉంటుంది. సాధకుడి జీవితంలో భక్తికి విశ్వాసం బలం. వేమన్న వివేకాన్ని నమ్మినంత విశ్వాసాన్ని నమ్మరు. అందువల్ల భక్తుడు కాలేకపోయాడు. కానీ భగవంతుని చేర్చే మార్గాలన్నిటినీ పరామర్శించి భగవంతుడికి మనిషికి మధ్య మతం పేరు మనిషే కల్పించిన ప్రతిబంధకాలు ఆయన మనస్సుకు గాయం చేసి
బహిర్ముఖమైన జీవితం మీద ఆయన కోపం వచ్చేసి అంతర్ముఖుడై ఆయనలోనే భగవంతుణ్ణి ఆయనే దర్శించుకున్నాడు. జీవితం నేర్పిన గొప్ప గుణపాఠం అదే. వేమన్న జీవితం వెంట తిరిగినప్పుడల్లా జీవితం లోకంలోని తప్పులను ఎత్తి చూపి చివరకు నీలోనే నిజం ఉంది అని తెలుసుకోమని చెప్పి దూరమైపోయి వేమన్న తనకు తానే గురువయ్యాడు, తనకు తానే శిష్యుడయ్యాడు. శిష్యుడిగా తాను లోకవర్తనంలో ఉన్న పుచ్చకాయితనాన్ని, డొల్లతనాన్ని ప్రశ్నించాడు. గురువుగా తానే సత్యాన్ని నిరూపించుకున్నాడు. ఆయన అంతర్వ్యక్తిలో జరిగే ఈ సంవాద సారమే ఛందో రూపం తాల్చి బయటపడుతుంది. ఆయన కవిత అందుకే ఆత్మాశ్రయ కవిత. అదే దాని అంతర్లీనమైన శక్తి. వేమన్న స్వయం కృషితో సత్యాన్ని స్వాయత్తం చేసుకున్న సాధకుడు. అందువల్ల ఆయన ప్రవృత్తిలో స్వాతంత్ర సానలు తీరి రాణిస్తారు. అది భావంలో, భాషలో ప్రతిఫలించి ఆయన తిట్టినట్టు చెప్పిన, కొట్టినట్టు చెప్పిన వినేవాడికి ఆయన స్వాతంత్రం మీద సానుభూతి కలిగింపచేస్తారు. ఉన్నది ఉన్నట్లు చెప్పి విన్నవాడికి ఉడుకెక్కించిన, అలాగే కన్నది కన్నట్టు చెప్పిన నిజాయితీ అతని మాటకు తలలుపించేస్తుంది. బింకానికి పోని ఆయన భాష బిగువుతో కూడిన సూటిదనాన్ని ప్రదర్శిస్తుంది. బూతులు పలికినా, నీతులు చెప్పినా, నిర్లిప్తతో నిండిన ఆయన నిర్మోగమాటం మాటకొక నిండుతనాన్ని సంతరిస్తుంది. ఆగ్రహంతో చెప్పినా, నిగ్రహంతో చెప్పిన ఆయన మాటల్లో అంతర్వాహికంగా సాగి వచ్చి హాస్య ధోరణి నొచ్చుకున్నవాణ్ణి కూడా నవ్వింపజేస్తారు. నవ్విస్తూ, కవ్విస్తూ, నవ్వించే శక్తి వేమన్న కవితకే దక్కి. వేమన్న దృష్టిలో మనిషే దేవుడు. ఆయన తత్వం మానవతావాదం. మనిషి తనకు తాను ద్రోహం చేసుకున్న, మరొక మనిషికి ద్రోహం చేసిన ఆత్మవంచన, దైవ వంచన కూడా అంటాడు వేమన్న. మనుషుల మధ్య తాత్వికంగా తరతమ భేదాలు లేవు. కులవర్గ భేదాలు మానవతా కల్పిత. మనిషిలో మానవత్వాన్ని చంపే మతాన్ని ఆయన గ్రహించారు. అలాగే ఉన్నత మానవతా గుణాలను ప్రబోధించారు. వేమన్న దృష్టిలో ప్రబోధం ఎంత ప్రధానమో సంస్కరణ అంత అవసరం. మూఢ విశ్వాసాలను, అర్ధరహితమైన ఆచారాలను, స్వార్థ పాపకాలైన పోషకాలైన వర్గ భేదాలను సంస్కరణ దృష్టితో ఆయన అవహేళన చేశారు. ఆయన ఆత్మ ఉద్ధరణతో సమాజ సముద్ధరణాన్ని కాంక్షించిన కర్మయోగి. మానవుడే మాధవుడని చెప్పిన జ్ఞానయోగి. అందుకే నేటికి మనకు వేమన్న వాక్కు వేదంలా వినిపిస్తుంది. ఏ నాటికైనా అదే నిలుస్తుంది. విశ్వదాభిరామ వినుర వేమ అనే మకుటంలో ఉన్న ఆయన పద్యం కనీసం ఒక్కటైనా రాని తెలుగువాడు లేడు. భక్తి మాధుర్యానికి పోతన్న వాక్కు, ముక్తి సారళ్యానికి వేమన్న వాక్కు. తెలుగువారి ముఖ మందిరాల్లో గౌరవ ప్రతిపత్తులను సంపాదించాయి. సమాజంలో సాహిత్య చైతన్యాన్ని కలిగించాలన్న ధ్యేయంతో కృషి చేస్తున్న యువ భారతి పోతన్న భాగవతం నుండి ఎన్నిక చేసిన పద్యాలతో మందార మకరందాలను ప్రచురించి తరువాత ప్రజాకవి వేమన్న పద్యాలతో వేమన్న వేదాన్ని ప్రచురించడం హర్షింపదగిన లక్షణం విషయం. ఆధునిక సాహిత్యంలో నేడున్నంత సామాజిక స్పృహ పూర్వయుగాలలో కనపడదు. వేమన్న పద్యాలలో కూడా సామాజిక స్పృహ కొట్టవచ్చినట్లుగా కనపడుతుంది. సమాజంలోని కుళ్ళుని తీవ్రంగా నిరసిస్తూ
సామ్యవాద రచయిత సోషలిస్టులను పతన కవితా ప్రక్రియను సాగిస్తున్న ఈ అభ్యుదయ కవితా యుగంలో వేమన్న కవిత అభ్యుదయ భావ ప్రచారానికి అభినవ సాధనంగా సమాదరింపబడుతోంది. తీవ్రవాదుల తీండ్రిప్పును సమర్థించని మానవతావాదు సౌమ్యవాదానికి కూడా వేమన సూక్తులు సామ్య వేదంగా సాక్షాత్కరిస్తాయి. సమకాలీన సాంఘిక స్పృహతో వివిధ ప్రక్రియలు కవితను రచిస్తున్న రచయితలకు వేమన్న వాక్యం విశ్వజనీనమైన వేదంలా వినిపిస్తుంది. వేమన్న పద్యాలకు నేటి వ్యాఖ్యానం కాలదోషం పట్టని కవివాక్కుల సమకాలీన సమాజానికి సమన్వయం చేసి చెప్పడమే. ప్రసిద్ధ ఆధునిక ఆంధ్ర కవులు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర కర్తలు అయిన ఆరుద్ర వేమన్న పద్యాలకు వ్యాఖ్యానం రాయటంలో ఔచిత్యం ఉంది. ఆయన ఆంధ్ర సాహిత్య సారాన్ని ఆపోషణ పట్టిన అపర అగస్త్యుడు. సామాజిక వ్యవస్థను సామ్యవాద దృక్పథంతో సమీక్షించిన సౌమ్యశీలంతో సత్యాన్ని విశ్వజనీనంగా ప్రతిపాదించగలిగిన ప్రతిభామూర్తులు. కవితా ప్రక్రియల్లోని కళా రహస్యాలతో పాటు కవి హృదయాన్ని ఆవిష్కరించే రసవత్తరమైన రచనా రహస్యాలను తెలిపిన రసికులు ఆరుద్ర. కవిత రాసిన, చరిత్ర చెప్పిన, విమర్శ వెలయించిన పఠిత మనసుకు సూటిగా హత్తుకొని వాక్కు పాక ఆరుద్ర కళానికి వెన్నతో అబ్బిన విద్య. వెలలేని వేమన్న తొలలేని వ్యాఖ్యానం ఆరుద్ర గారి ఈ రచన. వేమన్న సూక్తులు వేలకు వేరున్నాయి. అందులో నుండి 40 సూక్తులను ఎన్నుకున్నారు ఆరుద్ర. వాటికి ఒక సమన్వయ సూత్రాన్ని అనుసంధించి వేమన్న సాధనలు, వేమన్న వాక్యాల్లో వినిపించే సమాజ నిర్మాణ ప్రబోధాల్లో ప్రతిబింబాల్సిన చిత్తశుద్ధి, ఆచరణలో అలవడవలసిన వివేక సిద్ధి, గార్హస్థ్య జీవితంలో కనవచ్చే అనురాగ లబ్ధి, మనిషిలో నిలిచి ఉన్న దేవుడు, మనసులో నిండి ఉన్న మమత, అనర్హుడైన అధికారుల పాలనలో ప్రజలు పడే పాట్లు వేమన్న బోధించిన మతం తత్వం. అలా ఎన్నో అంశాలను అందంగా అతికినట్లు వరుసగా వివరించారు వ్యాఖ్యానం. ఎన్నుకున్నవి 40 సూక్తాలు అయిన వ్యాఖ్యానంలో సమన్వయం కోసం ఎన్నో సూక్తాలను ఆరుద్ర గారు ఉదహరించి వేమన్న చాటు పద్యాలన్నీ సమీక్షించి విషయ వివేచన దృష్టితో వర్గీకరించి ప్రధానంగా 40 అంశాలను ప్రతిపాదించే పద్యాలను ఎన్నుకొని సజాతీయ భావాలు కలిగిన చాటువులు ఆయా పద్యాల వ్యాఖ్యానాల్లో ఉటంకిస్తూ సాగిన ఆరుద్ర గారి వ్యాఖ్యానం వేమన్న తత్వానికి పట్టిన వాంగ్మయ దర్పణం. రసార్ద్రమైన ఆరుద్ర వ్యాఖ్య వేమన్న వేదాన్ని ప్రచురించగలిగిన యువభారతిని అభినందిస్తున్నా అన్న. రేపు త్యాగరాజ కృతి సుకృతి గురించి తెలుసుకుందాం. స్వస్తి.